सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। నాకు లలితమ్మ వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। వ్యాపిని విష్ణువు అంటే ఎవరు? విశ్వం విష్ణు వశత్కర। విశ్వం అంటే విష్ణు అంటేనే వ్యాపించి ఉన్నవాడు। సో అమ్మవారు ఎలా వ్యాపించింది అంటే, నీరు కనిపిస్తుందా? నీరు వ్యాపించింది, నిండి ఉంది అంటాం। వ్యాపించి అంటే మీకు కొంచెం కనిపించొద్దు అది। ఇప్పుడు మెల్లగా గాలి 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 కనిపించదు, కానీ వ్యాపించుందా? ఉందంటారా? ఉంది కదా। ఎందుకంటే ఎలా ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి, బెలూన్ ఊదుతారు కదా, గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి అది సైజ్ పెరిగింది, కాబట్టి గాలి ఉంది, ఎక్కడో వ్యాపించుంది। మనస్సు ఎక్కడ ఉంటుంది? విషయాల్లో వ్యాపించి ఉంటుంది। ఎక్కడ విషయాలు జరుగుతుంటే అక్కడ జంపింగ్, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు, అటెళ్ళు 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 ఇటే ఇటే ఇటే, కనిపించదు, సూక్ష్మం। అది ఎట్లా సూక్ష్మ, దాన్ని ఏమంటారు? సూక్ష్మతరం, అది కూడా వ్యాపించింది, కానీ మీ కంటికి కనిపిస్తుందా? కనిపించట్లేదు। ఆకాశం చూడ్డం వరకే, పట్టుకున్నారా ఎప్పుడైనా? ఎక్కడుందో ఎంత, కనీసం ఫ్లైట్లో వెళ్ళినా కూడా బబ్బులే కనిపిస్తాయి, కానీ ఆకాశం ఎక్కడుందో తెలియదు, ఇంకెంత ఉంటుందో అంత అనంతం, అది సూక్ష్మతమం అన్నమాట। సో అలా వ్యాపిని అంటే ఏంటంటే, ఎలా వ్యాపించిందంటే మీకు కనిపించడం నుంచి మీకు కనిపించకుండా ఉండేంత వరకు అంతా కూడా వ్యాపించి ఉంది, అదే విష్ణుతత్వం మెయింటెనెన్స్ అన్నమాట। ఇందులో 3 రకాలుగా ఉందని చెప్తారు। ఇంకో ద్రవ్యం, జ్ఞానం, క్రియ అంట। ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ద్రవ్యం, జ్ఞానం, క్రియ కదా। ఇప్పుడు నేను చెప్తాను ఎలా ఉంది వ్యాపిని, ఎలా వ్యాపించింది? వివిధాకార, వివిధమైన ఆకారాల్లో ఉంది। ఆ వివిధాకారకి 3 ఇంపార్టెంట్, ఏంటది? ద్రవ్యం, జ్ఞానం, క్రియ। ఇప్పుడు ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో క్రియ జరుగుతుందంట। ఈ అక్షరం చెప్పాను, మీకు ఎవరికేం అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే। ఇప్పుడు లోపలికి వెళ్దాం, మళ్ళీ చెప్పండి। ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో క్రియ జరుగుతుంది। వివిధాకార చెప్పాను, ఏ ఆకారాల్లో ఉందో చెప్పాను। ఇప్పుడు జోడించి ఒక సెంటెన్స్ చేశాను, పిల్లలు అటెన్షన్ ఉన్నారా? ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో క్రియ జరుగుతుంది। ద్రవ్యం పాలు, చిన్న పిల్లాడి చంటి పిల్లాడికి పాలు ఇచ్చాను, ద్రవ్యం అయిపోయిందా? జ్ఞానం పాలు, అమ్మ పాలు ఇవ్వగానే వాడు ఏం చేస్తాడు? చప్పరించడం మొదలు పెడతాడా? ఈ జ్ఞానం ఎవరిచ్చారు? మీరు చెప్పారా వాడికి? మీరు చెప్పారా? ఎవరు చెప్పారు? ఇప్పుడు ద్రవ్యంతో ఏం జరిగింది? జ్ఞానం, ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో దాని క్రియ ఏం జరిగింది? క్రియ ఏం జరిగింది? తాగాడు, తర్వాత వాడు పెరిగాడు, పెద్దగయ్యాడు, శక్తి వచ్చింది। ఇప్పుడు కానీ అప్పుడు వాడికి చెప్పి, నాన్న నువ్వు పాలు తాగు, నాన్న నువ్వు పాలు తాగితే నీకు శక్తి వస్తుంది, నువ్వు పెద్దగా అవుతావు అంటారా? అంటే వాడికి అది ఇన్హెరెంట్, ఎలా అర్థమైంది? ఇప్పుడు మనం అన్ని క్వశ్చన్లు అడుగుతాం, అంటే ఇది తింటే ఆకలి తీరుతుందా? అంటే ఇది తింటే తగ్గుతుందా? నువ్వు తినకు, తగ్గదు, అర్థమైందా? కొన్ని న్యాచురల్ ఉంటుంది, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని వివిధ ఆకారాల్లో ఉంది। ఇప్పుడు విద్యా స్వరూపిణి, విద్య అవిద్య రెండు ఉన్నాయి ఇందులో, విద్య కాదు, విద్య కాదు, విద్య అవిద్య।
అంటే రెండు అమ్మనే. ఇప్పుడు మనం చేసేదేంటి? మీరు యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, ఏదైనా కొత్తగా తెలుసుకోండి, మంచిగా మాట్లాడండి, మంచి ఏమంటారు మంచి పని చేయండి, ఏదైనా అవిద్యలే అంట. అంటే లౌకికంగా పనికొచ్చేది ఏదైనా అవిద్య కిందనే లెక్క. ఓన్లీ మీరు అమ్మని తెలుసుకునే జ్ఞానం ఉపనిషత్తులు పడితేనే అది విద్య కింద లెక్క వస్తుంది. మనకిప్పుడు ఇదే విద్య అంటారు, కానీ అక్కడ స్పిరిచువాలిటీలో దీన్ని విద్య కింద తీసుకోరు. సో అమ్మ ఈ భ్రాంతి కూడా తీసేస్తుంది అనమాట. ఏం పడుతుంది? ఇవన్నీ ఇస్తే ఆమె మెల్లగా ఆమె బంధాల నుంచి మనల్ని దూరం చేసేలాగా ఏం చేయాలో అటాచ్ కాకుండా, అంటే ఏంటంటారు అది డ్యూ డ్రాప్ అంటే మన ఆ తామర మీద నీటి బొట్టులాగా అలా పడుతుంది. అంటే మీరు కూడా ఎలా ఉండాలి? దేహం వదిలేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? జస్ట్ పడిపోవాలి మీరు ఇలా. అయ్యో అక్కడ రాసానే బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు వాడికి ఇమ్మని చెప్పాలి, అయ్యో ఎట్లా, అయ్యో ఇంకొక రోజు ఉంటే బాగుండు, అయ్యో రేపే అకౌంట్లో సైన్ చేస్తే అకౌంట్లో ఒక 10 లక్షలు పడేది ఉన్నాయి, ఒక్కరోజు ఆగలేనా, అయ్యో వద్దు. ఏదేమైనా కానీ పోతుందంటే రెడీగా ఉండండి. అది రావడానికే ఈ తంతంత కదా. ఆ డ్రై కోకోనట్లో ఉంది కదా, లాస్ట్లో కోకోనట్ ఎలా పగిలితే బాగా ఎండిపోయిన తర్వాత బాగా పండినది ఎలా ఉంటుంది, వేరైపోతే చిప్ప దానంతటదే వచ్చేస్తుంది, మీరేం కొట్టాల్సిన అవసరం లేదు. అందుకే కొబ్బరికాయ కొట్టేది కూడా అందుకే కదా, నన్ను అట్లా తీసుకెళ్ళు, మొత్తం ఆర్ద్రంతో పెట్టు, కొబ్బరికాయ నీళ్లు ఆర్ద్రం ఉన్నప్పుడు ఆర్ద్రంతో పెట్టు, మంచి రసంతో పెట్టు, ఫుల్ ఎనర్జీతో పెట్టు. పోయేటప్పుడు మాత్రం ఆ చిప్ప దానికి అతుక్కోకుండా చిప్పది చిప్ప, కొబ్బరిది కొబ్బరి, ఈజీగా కొట్టగానే ఢామ్ రెండు వేరైపోవాలి. అలా నేను కూడా పోతున్నప్పుడు నా ఆత్మ ఈ శరీరం నుంచి ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోవాలి. మీరు చేసేవి కూడా తర్వాత కార్యాలన్నీ కూడా ఏవైతే ఉంటాయి కదా, ఏం చేస్తారు? ముక్కులో పెడతారు, చెవిలో పెడతారు, 2 కాళ్ళు కట్టేస్తారు. ఎందుకు కడతారు? ఎందుకంటే నవరంధ్రాలు. ఇప్పుడు పోయే ప్రాణి ఏదైతే ఉందో అది అనుకోకుండా జరిగిందనుకోండి, మీకెంత ఉంటుందో, అయ్యో వీళ్ళు బతుకుంటే బాగుండు అని. అది కూడా ఇది నా శరీరం, నేను వెళ్తా దీనిలోకి, ఇది నా శరీరం, నేను వెళ్తా దీనిలో, దానికి అంతే కొట్టుకుంటూ ఉంటుంది. కానీ అది పోయింది, ఇంకా పోయిన తర్వాత తిరిగి వచ్చేది లేదు. కాబట్టి అది రావడానికి లోపల ఆస్కారం లేకుండా అన్నిటి నుంచి కట్టిపడేస్తామన్నమాట. అయిపోయింది, ఇంకా ఖేల్ ఖతం, దుకాన్ బంద్. లాస్ట్కి ఏం చేస్తామంటే మొత్తం దశదిన కర్మ అంతా అయిన తర్వాత లాస్ట్కి మిగిలిందేంటి? ఆ పంచభూతాల్లో అన్నీ కలిసిపోయాయి. మిగిలిందేంటి? ఒక భూమి రూపంలో ఉన్న బూడిద. దాన్ని కూడా ఏం చేస్తాం? వెళ్ళి గంగలో కలిపేస్తాం, ఎక్కడైనా కలిపేస్తాం, పెద్ద నదుల్లో. ఎందుకు? ఇది కూడా దీనికి కూడా గుర్తు ఉండొద్దు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని డిస్పర్స్, అంటే ఎంత దూరంగా పడేస్తామంటే ఇంకా నీది నువ్వు చూసుకో, నువ్వు ముందుకెళ్ళు, నీ ఆత్మరూపంలో నువ్వు ముందుకెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో నీది నాది అయిపోయింది, ఇక్కడికి దేహానుబంధం అయిపోయింది. మెమరీస్లో ఉండండి, స్మృతుల్లో ఉండండి. తెలియకుండా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలియక ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే చిన్నపిల్లలు బాగా వార్ జోన్ ఉంటుంది కదా, లేకపోతే ఎర్త్క్వేక్ భూకంపాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇది యాక్సిడెంట్స్ అవుతాయి చూడండి, ట్రైన్ గుంపుల్లో సమూహంలో పోతారు చూడండి, వాళ్ళు వెంటనే ఎక్కడో అక్కడ కొంతమంది మళ్ళీ ఇమీడియట్గా తీసుకుంటారు, తర్వాతనో జీవు. వాళ్ళు చూడండి డిఫరెంట్గా ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో మీకు తెలియదు, ఎందుకంటే ఆ ప్రాణి ఎట్టు కాకుండా ఉంది. సో వాళ్ళు వేరే గమ్యం మీద ఉన్నారు, వాళ్ళని వదిలేయండి దయచేసి. వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కేశారు, ఇంక మీ వైపు చూడరు. మనం నిజంగా వాళ్ళ మంచి కోరుకుంటే వాళ్ళు ఎక్కిన ట్రైన్లో వాళ్ళు సవ్యంగా మంచిగా ముందుకెళ్ళాలనే కోరుకోవాలి, వాళ్ళని వెనక్కి లాగొద్దు. ఇవన్నీ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం బతికేదే బంధాలతో. కాబట్టి ఈమెను పట్టుకోండి, వాళ్ళని ఎలా వదలాలో, ఎంత పెట్టాలో, ఎంత వదలాలో అంతా ఆమెనే చూసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మన పని కోసం వచ్చాం. మీరు ఎందుకు వెళ్తున్నారు? పని చేయడానికి. మీ జీతం మీ ఆయనకి ఇస్తారా? మీ పిల్లలకి ఇస్తారా? మీరు పని చేస్తే జీతం మీకు వస్తుంది. ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు? మీ కర్మల కోసం.
మీ భర్త కర్మల కోసం కాదు, మీ పిల్లల కర్మల కోసం కాదు, వాళ్ళది వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళకి సహాయంగా ఉండండి. కానీ మీరు మర్చిపోకండి, మీరు ఎందుకు వచ్చారో మర్చిపోకండి. ఇండివిజువల్గా. అందుకే ఏమంటారు, పెళ్లి చేసినప్పుడు కూడా ఏమంటారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అన్నారా? నీ మోక్షం నీది, నీ మోక్షం నీది, మాకు సంబంధం లేదు. ఈ మూడిట్లు మాత్రం కలిసి చేయండి. ఏమో చెప్పలేము, నాలుగోది కూడా ఇద్దరు కలిసి వస్తే మంచిదే. నాలుగోది ఎవరిది వాళ్ళే, ఈ మూడు కలిసి చేయండి అంతే. మహాకామేశ నయన కుముదహ్లాద కౌముది. మహాకామేశ నయన, ఇప్పుడు ఎవరి నయనాల గురించి చెప్తున్నాం? శివుడు. మహాకామేశ నయన. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. అవి ఎలా ఉన్నాయంట తెలుసా? కుముదాల్లాగా ఉన్నాయి. కుముదం అంటే లోటస్. మళ్ళీ పద్మాలతో ఎందుకు పోలుస్తున్నాం? ఎందుకంటే కళ్ళు కూడా అలాగే సూర్యుడితో పాటు విచ్చుకుంటాయి, మళ్ళీ రాత్రి అయితే ముడుచుకుంటాయి, కాబట్టి పద్మంతో పోలుస్తున్నాం. ఈ కళ్ళంట, ఆయన కళ్ళంట కౌముది అంటే వెన్నెల, చంద్రుని వెన్నెల ఉంటుంది కదా, అది పడినప్పుడంట ఆ కళ్ళకి ఆహ్లాదం అంట, చల్లదనం అంట శివుడికి. అమ్మ వెన్నెల పడితే, అమ్మ చల్లదనం పడితే అంట, వెన్నెల లాంటి చల్లదనం శివయ్య కళ్ళు కూడా చల్లగా అయిపోతాయంట. ఆయన కళ్ళల్లో ఏముంది? ఒక చంద్రుడు ఉన్నాడు ఒకవైపు, సరే ఆ చంద్రుడు ఎవరిది? అమ్మదే కదా. ఈయనదేమైనానా? కాదు. ఆ చల్లదనం మళ్ళీ అమ్మదే కదా. ఇంకోవైపు ఏముంది? రైట్ సైడ్ పింగళ సూర్యుడు. సూర్యుడు ఎలా? భగ భగ భగ. మధ్యలో అగ్ని, మన్మధుడు డౌన్ అయిపోయాడు. సో వీటన్నిటికీ చల్లదనం ఇచ్చేది ఎవరు? అమ్మ. శాంతి శాంతి. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలు తప్పు చేసి వస్తే ఎవరు కొంగు పెడతారు? అంటే ఇప్పుడు అమ్మలు నాన్నలైపోతున్నారు, నాన్నలు అమ్మలైపోతున్నారు. అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పేటట్టు లేదు. అమ్మ తిడుతుంది, నాన్న వెనక దాక్కుంటున్నారు. కానీ ఏదైనా చేస్తే అమ్మ మీద చాలా ఉంటుంది చూడండి. పిల్లలు తప్పు చేసి వచ్చినప్పుడు అమ్మ వెంటనే ముందు కూర్చొని, మీరు అసలు వాళ్ళకి ఈరోజు చెప్తారా చెప్పరా, వాడు ఏం చేశాడో తెలుసా అనగానే ఈయన బ్యాగ్ తీసి, అవునారా ఏం చేసావురా అంటాడు. అలా కాకుండా అమ్మ ఏదో పని చేశాడు, బయట తెలిసి వచ్చింది పిల్లాడు ఏదో ఘనకార్యం చేశాడు, ఇంటికి రాగానే తండ్రి కోపంతో వచ్చి ఎక్కడున్నావురా, రా బయటికి అంటే ఆవిడ వచ్చి ఏమైందండి కూల్, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అనుకుంటూ కూర్చోబెట్టి అంటే పిల్లల్ని ఆ కాపాడేదైనా తోసేదైనా అమ్మ దగ్గర ఉంటుంది. నాన్న నుంచి తప్పించగలదు, నాన్న నుంచి దెబ్బలు పడేటట్టు చేయగలదు. ఆ తత్వం ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మ దగ్గర ఉంటుంది. సేమ్ అదే. సో ఆయన కోపం నుంచి, ఆయన తాపం నుంచి మనల్ని చల్లగా చూడాలంటే ఎవరు కావాల్సింది? ఆ అమ్మనే. మరి ఆ అమ్మ ఎవరు? శ్రీకంఠార్ధ శరీరిని, శివశక్త్యైక రూపిణి. అమ్మని పట్టుకుంటే అయ్యని పట్టుకున్నట్టే. ఇంకా అయ్య ఎప్పుడు నాన్నల్ని పట్టుకోవద్దు. నాన్నలు స్ట్రిక్ట్, సూర్యుడు, అమ్మ చంద్రుడు, చల్లదనం. అమ్మని పట్టుకుంటే ఎప్పుడు పనులు తొందరగా అవుతాయి. నాన్నని పట్టుకుంటే లా, ఆర్డర్, నువ్వు ఇది చేయి, ఇది ఇలా అంటాడు. అమ్మని పట్టుకుంటే అమ్మ ఆకలిస్తున్నాను కానీ వాడు ఎన్ని తప్పులు చేసినా పక్కన పెట్టి ముందు తినరా అంటది. ఆ అమ్మదనం తెచ్చుకుందాం మనం. మా అమ్మదనం ఎక్కడో మనలో పోతుంది. ఎక్కడో, హే ఈరోజు ఎంత తీసుకొచ్చావు? 3 out of 5 ధడేల్ ఎందుకురా? పోతే పోయింది. 2 దొంగలు ఎత్తుకెళ్ళారు, పోనీ ఏముంది కదా. ఇప్పుడు ఆ 2 తెచ్చుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వీటికి ఏమైనా అయిపోయిందా? మనము నాకు కూడా లేకుండే అమ్మదనం. నేను ఎలా అయ్యానంటే బయట పనిచేస్తున్నాను కదా, బయట ఉండాలంటే మ్యాన్ లాగా ఉండాలి, అంటే మ్యాన్లీ బిహేవియర్ రావాలి అని అమ్మదనాన్ని మొత్తం నేను దాన్ని తుంచేశాను అనమాట. ఈ నామాలు చదువుతూ ఉంటే ఓహో అమ్మ అంటే ఇదా, ఇలా ఉండాలా అని తిరిగి నాలో ఉన్న ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది కదా, ఒక స్త్రీతత్వాన్ని, ఒక మాతృత్వాన్ని. లేకపోతే నేను కూడా అంటే చెప్తున్నాను కదా, మా ఆయన వైఫ్, నేను హస్బెండ్ అయిపోయాను. ఉల్టా అయిపోయేదేమో కేసు అంతా. పిల్లలు నన్ను చూస్తే, ఇప్పుడు కూడా నా పిల్లలు నన్ను చూస్తే భయపడతారు, కానీ కొట్టను తిట్టను, అలా కాదు. అది ప్రేమతో ఉన్న భయం మీద. కానీ మాతృత్వంలో కూడా చాలా చాలా నాకు తేడా చేసింది మాత్రం ఈ నామాలే. నేను ఎలా ఉండాలో చెప్పింది.
కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కలియుగంలో అమ్మ మీరు అందరూ చదివించండి మీ పిల్లల్ని, కాదనట్లే, వాళ్ళ భవిష్యత్తు బాగా చేయండి, కానీ మీ అమ్మదనాన్ని మాత్రం కోల్పోకండి. అమ్మదనం పోయిన రోజు ఈ సృష్టి ఉండదు, అది చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి భర్తలు ఆమె అమ్మదనం ఉండేటట్టు, ఆ స్త్రీతత్వం ఉండేటట్టు, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉండేటట్టు ఆమెకి సహాయపడండి. ఇది నా విన్నపం, మనవి. మీరు ఏమైనా అనుకోండి అబ్బా, ప్లీజ్. బయటికి వెళ్దాం, పని చేద్దాం, ఇద్దరం కలిసి పని చేద్దాం. 2 లక్షల సోఫానా? 2 లక్షల సోఫా కూడా తెచ్చుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎవరికి ఏ క్వాలిటీ ఉండాలో ఆ క్వాలిటీని రీటైన్ చేద్దాం. దాన్ని అది మన ఈ ఎందుకు ఇచ్చాము ఆడదానిలో అంటే ఏదో ఉండొచ్చు, తీరనుండో దీంతో చేయాల్సింది ఏదో కార్యం ఉందో అందుకే వచ్చాం, దాన్ని పోగొట్టుకోవద్దు. నేనైతే ఒకప్పుడు అనుకున్నా, చీరలు లేదు, ప్యాంట్ షర్ట్ బొట్టు ఢామ్ దెయ్యం ఢామ్ అన్నీ, అంటే అదే మోడర్న్ నాకు, అంతే కదా. అలా ఉంటేనే ఎనర్జెటిక్, అలా ఉంటేనే అంటే నువ్వు బయట అందరికీ కనిపించేటట్టు ఉంటావు. నువ్వు ఏదైనా ఆ తర్వాత ఇవి పట్టుకున్న తర్వాత, ఆహా నువ్వు పుష్పబాణాలు పట్టుకుంటావు, ధడేలను కూడా కొడతావా, ఆహా నువ్వు చెరుకు విల్లు పట్టుకుంటావు, నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉంటావు. మన ఉనికిని మనం కాపాడుకుందాం. అండ్ మోడర్న్ కూడా ఎక్కడేయాలో అక్కడ రఫ్ ఆడిద్దాం. ఏ చీర కట్టుకుంటే మనకి ఇంగ్లీష్ రావద్దా, రూల్ ఉందా? ఏం చీర కట్టుకుంటే మనం పెద్ద ప్రొఫెసర్స్ కావద్దా? ఏమవుతుంది? అన్నీ వదిలేయాలని లేదు కదా. మీరు బయట దేశం వెళ్ళి మీ దేశం గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? మనకేమొచ్చు, ఏం రాదు, ఏముంది చెప్పడానికి? మీ అమ్మ గురించి చెప్పు అంటే 5 అక్షరాలు రాలేదనుకోండి స్టేజ్ ఎక్కిన తర్వాత, ఏం చేసుకోవడానికి? మీ ఉనికి కోల్పోయిన రోజు, మీ వేర్లు వీక్ అయిన రోజు చెట్టు ఆగదు. మీ వేర్లు వీక్ అయిన రోజు చెట్టు ఆగదు. మన వేర్లన్నీ వీక్ అయిపోతున్నాయి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళ దాంపత్యం 5 పనులు చేయాలి: సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఇందులో 2 పనులు అమ్మ చేస్తుంది, సృష్టి, స్థితి. అప్పుడు అయ్యగారు ఏముంటారు? వెనకుంటారు, అమ్మ నువ్వు చూసుకో, నాకేం సంబంధం లేదు. కానీ అయ్యవారు ఏం చేస్తారు? లయ, తిరోధానం, అనుగ్రహం. ఇవి చేస్తున్నప్పుడు అమ్మ వెనక్కుంటుంది, అడ్డుపడదు. నేను వీడిని తినేస్తా, నేను వీడిని ఇచ్చేసేస్తా, అమ్మ సహాయపడుతుంది. అలాగే మీ ఇంట్లో కూడా వ్యవహారాల్లో ఒకళ్ళు ముందు ఉంటే మీరు వెనక్కైపోండి, వెంటనే వెనక్కైపోండి. ఇద్దరు కలిసి నడవడం ఈక్వాలిటీ, సరే ఈక్వాలిటీ బాగుంటుంది, కానీ సైకిల్ నడిపించాలంటే ఒకడే నడిపించాలి, ఇంకోటి వెనక కూర్చోవాలి. ఇద్దరు కలిపి నడిపిస్తే ఏమవుతుంది? ఆ స్కూటర్ చూసారా, ఫిజికలీ హ్యాండిక్యాప్లో కూడా కొంచెం వెనక్కే పెడతారు వీళ్ళు. మీరు సైకిల్ లాంటి వాళ్ళు ఒకళ్ళు ముందు ఉంటే వెంటనే ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. అంటే అలా అని చెప్పి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నట్టు కాదు, బాధ్యత తెలిసి. ఏమంటారు, అవమానం ఏం కాదు, కానీ ఇద్దరికి అది ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, లేకపోతే ఏం చేయలేము. ఎప్పుడు ఒక్కళ్ళే ముందంటే మళ్ళీ అది కూడా తలనొప్పి. భక్త హర్త తమోభేద భానుమద్ భాను సంతతి. పేరు చెప్పండి. యాక్చువల్లీ ఇదంతా పదాలు ఒకేసారి రావాలి, కానీ భక్త హర్త తమోభేద భానుమత్ భాను సంతతి. ఇక్కడ హర్త అన్నానా, హర్ద అది, హర్ద్ర హార్ట్, హృదయం. అర్ద్ర అన్నానా, హర్ద్ర అది, సరేనా, హర్ద. సో ఇప్పుడు అమ్మవారు, 2 పిల్లలు వచ్చేయండి అబ్బా. భక్త హర్ద తమోభేద. అమ్మవారంట భక్తులి హర్ద అంటే హృదయంలో ఉన్న తమో గుణాన్ని, అంటే అంధకారాన్ని, భేద అంటే భేదిస్తుందంట. ఎలా? భానుమత్ తన కిరణాలతో, కాంతితో కూడి, భాను సంతతి అంటే ఒక కిరణాల పుంజం అన్నమాట. కాంతితో కూడిన కిరణాల పుంజం అంటే సూర్యుడిలాగా స్ట్రాంగ్గా. హార్ట్లో అంధకారం, అదేంటి? హృదయంలో అంధకారం ఏంటి? దేని గురించి చెప్తున్నట్టు ఇది? హృదయం ఎందుకు చెప్తున్నారు? అవిద్య, మోహం. ఈ మోహాన్నే తుంచడానికి అమ్మవారు ఏం చేయాలి? భక్తుడంటే ఎవరు? ఎవరైతే నిరంతరం అమ్మ చింతన భావన చేస్తాడో. అమ్మ ఏంటి? భక్తివశ్య భావనాగమ్య. అమ్మని ఎలా చేరాలి? భావనతో చేరాలి. భావించకపోతే అమ్మ రాదు. ఎంతమంది భావిస్తున్నారు చెప్పండి? ఇంటికి వెళ్తూ
ఒక్క పేరు రోజంతా ఎవరు తిప్పుకుంటున్నారు లోపల? మీరు చేస్తున్నారంటే మీరు భావనాగమ్య. మీరు భావనాగమ్య చేస్తూ ఉంటే ఆమెకు వేరే ఆప్షన్ లేదు. భక్తి వశ, ఆమె మీ భక్తికి వశం అయిపోవాల్సిందే. ఆమె దగ్గర వేరే లేదు, ఆప్షన్నే లేదన్నమాట. సో చింతన, చింత 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 అంటారు కదా. చింత అంటే ఏంటి? మనసు ఊరికి అదే తిరుగుతుంది తిరుగుతుంది. అమ్మ గురించి ఆలోచించండి. ఆ లోన్ ఎప్పుడు తీర్చాలి, వాడు ఎప్పుడు వచ్చి నాకు డబ్బులు ఇస్తాడు, ఈ పని ఎప్పుడు జరుగుతుంది, ఈ పని ఆమె ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ వదిలేసి ఎవరి గురించి? అందరు గట్టిగా చెప్పండి బా. ఎవరి గురించి చింతన? సగమే వచ్చింది. ఎవరి గురించి చింతన? ఓం శ్రీమాత్రే నమః.